హాయ్ ఫ్రెండ్స్, బియ్యంలో పురుగు పట్టుకుంటుండాలంటే ఇలా ట్రై చేయండి. ఉన్న పురుగు కూడా చచ్చిపోవాలంటే మీరు వేపాకు ఉంటే వేపాకుని వేయండి. వేపాకు దొరికితే, వేపాకు దొరకకపోతే దీంట్లో చెక్క లవంగాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఇలా తీసుకొని ఇలా వేసేయండి. ఇలా వేసేసి కానీ మనం మూట కట్టేస్తే దీని స్మెల్ వల్ల పురుగు పట్టదు. ఒకవేళ పురుగు పట్టున్నా ఆ పురుగు చచ్చిపోద్ది. మీకు బియ్యం కూడా పాడవకుండా, కొంతమంది సంవత్సరాలలాగా దాచిపెట్టుకుంటారు బియ్యం, సంవత్సరం పైన అట్లా దాచిపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. మీకు పురుగు పట్టకుంటుంటే పట్టకూడదు అనుకుంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మీరు చెక్క లవంగాలు వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి యాపాకు దొరకదు తొందరగా పల్లెటూరులో అట్లా, ఎందుకంటే సిటీలో చాలా తక్కువగా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మీరు ప్రతి ఇంట్లో లవంగా ఉంటుంది, చెక్క ఉంటుంది. ఆ రెండు వేసేయవచ్చు. మీరు వేస్తే పురుగు పట్టదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోని వేరే వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చాలా పురుగు ఉన్నా కానీ చూడండి, ఇది ఒక్కొక్క పురుగు కనిపిస్తుందా, ఆ పురుగుని చంపేస్తుంది. నేను ఇలాగే ట్రై చేస్తున్నాను. నాకు బియ్యం పాడవకుండా చాలా రోజులు ఉంటున్నాయి. మీకు అందుకే చెప్తున్నాను, ఇలా ట్రై చేయండి. ఇలా బియ్యంలో కలిపేసి మీరు నిల్వ ఉంచుకుంటే ఆ బియ్యం పాడవు.